అదే దీంతో అయితే ఎక్కడ ఎండ ఉండకూడదు అదే ఎండ ఉండకూడదు అంత వేసేసి ఎండ అనేది ఉండకూడదు. రేపు 30/6/2026 సంవత్సరంన మా తండ్రి గారైనటువంటి కుమ్మరి సుంకన్న అలాగే మా మామగారైనటువంటి బోయ వెంకటరాముడు గారుల వర్ధంతి రేపు పెద్ద ఎత్తున ఈ తుగ్గలి శ్రీరాముల దేవాలయ ప్రాంగణంలో జరుపుతూ ఉన్నాం. మరి మీ అందరికీ తెలుసు, గత 3 సంవత్సరాల ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి వీళ్ళ వర్ధంతి సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకి అన్నదాన కార్యక్రమం అయితేనేమి వస్త్రదాన కార్యక్రమం అయితేమి ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి జరుపుతూ ఉన్నాం. ఇది ఆనవాయితీగా మేము నిర్వహిస్తూ ఉన్నాం. ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి ఈ తుగ్గలి గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఆడపడుచుకి పసుపు కుంకుమ కింద నాణ్యమైనటువంటి చీరలు అందించడానికి మేము ప్రయత్నం చేస్తూనే ఉన్నాం. అందులో భాగంగా రేపు కూడా ఇక్కడ తుగ్గల్లో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా భోజన వసతి కల్పించి ప్రతి ఆడపడుచుకి నాణ్యమైనటువంటి చీర అందించి ప్రతి ఆడపడుచుని మేము గౌరవంగా చూస్తూ ఉన్నాం. వీళ్ళిద్దరి మా తండ్రి గారైతేనేమి మా మామ బోయ వెంకటరాముడు గారుల ఆత్మకు శాంతి కలగాలని చెప్పేసి వీరందరి ఆశీస్సులు ప్రజలందరి ఆశీస్సులు మరి మాకు ఉండాలని చెప్పేసి మా తండ్రి గారి మామగారి ఆశీస్సులు మాకు ఎల్లప్పుడూ ఉండాలని చెప్పేసి వారు ఏ ఆశయంతో చనిపోయారో ఆ ఆశయాన్ని మేము నెరవేర్చడానికి త్రికరణ శుద్ధితో మేము పనిచేస్తాం. మరి వారి ఆశయం ప్రజాసేవ కోసమే పరితపించారు. ప్రజల కోసం అహర్నిశలు ఇక్కడ ఉన్నటువంటి అరాచకాలు దౌర్జన్యాలు హత్యాకాండాలని అవినీతి అక్రమాలను ఎదిరించి పోరాటం చేసి తెలుగుదేశం పార్టీ నాయకులుగా కీర్తి పొంది మరి తెలుగుదేశం పార్టీని ఈ మండలంలో ప్రభంజనం అంటే పూర్తిగా తెలుగుదేశం పార్టీకి మంచి మెజారిటీ వచ్చేటువంటి క్రమంలో మరి ఓర్వలేక కొంతమంది హత్య చేయడం కూడా జరిగింది. అందులో భాగంగా వారు ఇచ్చినటువంటి స్ఫూర్తి వారు ఏ ఆశయాల కోసం ఈ ప్రాంత ప్రజలకు సేవ చేశారో వారి ఆశయాలను మేము తూచా తప్పకుండా ఏవైతే ఆశయాలు ఉన్నాయో ఆ ఆశయాలను నెరవేర్చడానికి త్రికరణ శుద్ధితో మేమందరూ కూడా మా కుటుంబ సభ్యులు చాలామంది ఉన్నాం. అందరూ కూడా కలిసికట్టుగా ఐకమత్యంగా పనిచేసి వారి ఆత్మకు శాంతి కలిగించే విధంగా నడుచుకుంటామని చెప్పేసి మీ ద్వారా తెలియజేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ.